హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 12. మరుసటి రోజు ఓ ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఓ దంపతులు 4 సంవత్సరాల తమ ఇద్దరి పిల్లలతో బైక్ మీద వచ్చి దిగుతారు. నేను, మీ నాన్న ఓ చిన్న పని చూసుకొని వస్తాము. మీరిక్కడే ఉండండి. మేము వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళి మీకు ఐస్ క్రీమ్ కొనిపెడతాము అని అంటుంది ఆ పిల్లల తల్లి. సరేనమ్మా అంటారు ఆ ఇద్దరు పిల్లలు. ఇక్కడే ఉండండి, ఎటూ వెళ్ళకండి అని వాళ్ళ నాన్నకు కూడా ఆ పిల్లలకు చెప్పి భార్యతో వెళ్తూ, మ్యాచింగ్ గాజులేవో కొనాలన్నావు కదా, తొందరగా తీసుకో. ఆ మగాల్ని ఈ మగాల్ని చూసుకుంటూ ఉండకు అంటూ భార్యని హెచ్చరిస్తాడు బాడీ బిల్డర్తో దిట్టంగా కనిపిస్తున్న ఆ అనుమానపు మొగుడు. సరేనండి అని, అబ్బా, ఈ అనుమాన మొగుడుతో కాపురం చేయలేక చస్తున్నాను అని తిట్టుకుంటూ వెళ్తుంది ఆమె. మైథిలి అప్పుడే చిన్ను, బన్నులతో స్కూటీ మీద వచ్చి వాళ్ళ బైక్ పక్కనే ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆపుతుంది. ఆ పిల్లలు మైథిలి స్టూడెంట్స్ కావడంతో హాయ్ మైతు మిస్ అంటూ పలకరిస్తుంటారు. వాళ్ళని చూసి మైథిలి కూడా నవ్వుతూ హాయ్ పిల్లలు అంటూ పలకరించి, బన్ను, చిన్ను, మీరు వెళ్ళి లోపల కూర్చోండి, నేను వీళ్ళతో మాట్లాడి వస్తాను అని అంటుంది. సరే అని చెప్పి బన్ను, చిన్ను ఐస్ క్రీమ్ పార్లర్ లోపలికి వెళ్తారు. మైథిలి ఆ పిల్లలతో మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా కారులో కళ్యాణ్ అక్కడికి వచ్చి పిల్లలతో ఉన్న మైథిలిని చూస్తాడు. తనని చూడగానే పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలుగుతూ కారు ఆపుతాడు. మైథిలి వాళ్ళతో ప్రేమగా కాస్త నవ్వుతూ మాట్లాడడం కళ్యాణ్ చూస్తుంటాడు. సరే, మీ మమ్మీ డాడీ వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని చెప్పి మైథిలి ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్తుంది. తన మాటలు వినపడినంత దూరంలో ఉన్న కళ్యాణ్ కారు దిగి ఆ పిల్లని చూస్తూ కళ్ళకి ఉన్న కళ్ళజోడు తీసి చేతిలో పట్టుకొని, ఆవిడ గారి పిల్లలు ఈ ఇద్దరేనా అని అనుకుంటూ కారుకి ఆనుకొని ఆ పిల్లల్ని మైథిలి పిల్లలు అనుకొని చూస్తుంటాడు. ఆ అనుమానపు మొగుడు కళ్యాణ్ వెనక నుంచి అప్పుడే వస్తూ కళ్యాణ్ పిల్లల్ని చూడటం గమనిస్తూనే కళ్యాణ్ని దాటుకొని వెళ్ళబోతుండగా, పిల్లలిద్దరికీ అచ్చం తండ్రి పోలికలే వచ్చాయి అంటాడు చేతిలో ఉన్న కళ్ళజోడిని ఓ స్టైల్లో తిప్పుతూ. దానికి ఆ అనుమాన మొగుడు సంతోషపడుతూ, అవును, మా పిల్లలకు నా పోలికలే అని అనబోతుండగా, పిల్లల్లో అన్ని మోహన్ పోలికలే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. పిల్లల నోరు, వాళ్ళ పళ్ళు కూడా మోహన్లాగే ఉన్నాయి అంటాడు కళ్యాణ్. మోహనా? అతనెవరు? నా పిల్లలకి అతని పోలికలు ఎందుకు వచ్చుంటాయి? అతని నోరు, పళ్ళు నా పిల్లలకి రావడం ఏంటి అని అనుకుంటూ ఆ అనుమానపు మొగుడికి ఇంకా అనుమానం రేకిస్తుంటాయి. ఇద్దరు పిల్లలు కూడా మోహన్ నోట్లో నుంచి ఊడిపడినట్టుగా ఉన్నారు. తండ్రి పోలికలు రావడం పిల్లలకి భలే అదృష్టంలే అంటూ బయటికి మాట్లాడుతుంటాడు కళ్యాణ్. అంటే ఆ పిల్లలకు తండ్రి నేను కాదా? ఆ మోహనా? అసలు ఈ మోహన్ ఎవడు? నా పెళ్ళానికి లవర్ అయ్యుంటాడా అని అనుకొని చిర్రెత్తిపోతుంటాడు ఆ అనుమానపు మొగుడు. పిల్లలకి మోహన్ నోరు, పళ్ళే కాదు, కాళ్ళు చేతులు కూడా అచ్చం మోహన్ కాళ్ళు చేతుల్లాగానే వచ్చాయి. ఇద్దరి పిల్లలు కూడా మోహన్ జిరాక్స్ లాగానే ఉన్నారు అని అంటాడు కళ్యాణ్ కళ్ళజోడుని అదే స్టైల్లో ఊపుతూ. డౌట్ లేదు, ఈ పిల్లలకి తండ్రిని నేను కాదు, నిజంగా ఆ మోహన్ అయ్యుంటాడు అని కళ్యాణ్ మాటలతో ఆ అనుమానపు మొగుడికి ఒక నిర్ణయానికి వచ్చేసరికి, ఇక వెళ్దామా అంటూ భార్య అక్కడికొస్తుంది. ఎక్కడికే వెళ్ళేది? ముందు ఆ మోహన్ ఎవడో చెప్పు అంటూ అతను భార్య చుట్టూ పట్టుకుంటాడు. ఆ అనుమానపు మొగుడు ప్రవర్తనకి భార్య ఆశ్చర్యపోతూ, మోహనా? అతనెవరు? అతనెవరో నాకేం తెలుసు? నన్నెందుకు అడుగుతున్నారు అంటూ భార్యకి అర్థం కాక బెదిరిపోతుంటుంది. ఓ స్టైల్లో కారు కానుకొని కళ్ళజోడు తిప్పుతున్న కళ్యాణ్ వాళ్ళ గొడవ చూసి స్టన్ అయిపోయి కారుకి ఆనుకున్నవాడల్లా లేచి చక్కగా నిలబడి స్టైల్గా ఊపుతున్న కళ్ళజోడిని తిప్పడం ఆపేసి వాళ్ళ గొడవ చూసి కంగారు పడుతుంటాడు. మోహన్ ఎవరో తెలియకుండానే మోహన్ పోలికలతో పిల్లల్ని కన్నావా? వాళ్ళ నోరు, పళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఆ మోహన్వి వచ్చాయంట. ముందు ఆ మోహన్ ఎవరు చెప్పకపోతే నీ తాట తీస్తాను అంటూ బెదిరిస్తుంటాడు ఆ మొగుడు.
ఇదెక్కడ గోలండి? మన పిల్లలకి మన పోలికలు వస్తాయి కానీ, ఎవరో మోహన్ పోలిక రావటం ఏంటి? అని అడుగుతుంది భార్య ఇంకా బెదిరిపోతూ. వాళ్ళ మాటలకి కళ్యాణ్ ఇంకా కంగారు పడుతూ, చచ్చాను దేవుడా! అంటే ఆ పిల్లలు మైథిలి పిల్లలు కాదా? వీళ్ళ పిల్లలా? అంటూ ఆశ్చర్యపోతుంటాడు. ఆ మోహన్ ఎవరో నీకు బాగా తెలుసు. అతనితో కలిసి ఈ పిల్లల్ని కని లోకానికి నా పిల్లలుగా చెప్పుకుంటున్నావు. ఇక నుంచి నీ ఆటలు సాగవు. నీకు వెంటనే విడాకులు ఇచ్చేస్తాను. అసలు అంతకంటే ముందు ఆ మోహన్ ఎవరో నాకు తెలియాలి అంటూ భార్యని కొట్టబోతుంటే, ఆగండి ఆగండి అంటూ కళ్యాణ్ వాళ్ళ మధ్యకొచ్చి కొట్టబోతున్న అతన్ని ఆపి, మీరు పొరపాటు పడ్డారు అని అంటాడు. అవును. ఇప్పుడు దాకా నేను పొరపాటు పడే ఆ మోహన్ పిల్లల్ని పట్టుకొని నా పిల్లలు అనుకున్నాను. నీ మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడే నా పెళ్ళానికి విడాకులిచ్చి దీనిని వదిలించుకుంటాను అంటాడు అతను ఆవేశంగా. ఆ మాటలకి భార్య ఇంకా భయపడుతుంటుంది. అయ్యో! అది కాదండి. అనవసరంగా మీ భార్యని అనుమానించకండి అని కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తుంటాడు. అనుమానించి తీరాల్సిందే. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు ఆ పిల్లలు మోహన్ పోలికలతో మోహన్‌కి పుట్టిన పిల్లలు కదా! అంటే ఈ లెక్కన ఆ మోహన్ ఎవరో నీకు తెలుసు కదా! మర్యాదగా ఆ మోహన్ ఎవరో చెప్పు అంటూ అతను భార్యను వదిలి కళ్యాణ్ మీదకి విరుచుకుపడుతుంటాడు. కళ్యాణ్ అతని బాడీని చూసి భయపడుతూ, అయ్య బాబోయ్! నేను చెప్పేది వినండి స్వామి. నేనన్నది మీ పిల్లల గురించి కాదు. ఇంకెవరి పిల్లల గురించో అన్నాను. ఆ పిల్లలు నిజంగా మీకు పుట్టిన పిల్లలే. మీ పోలికలతో ఉన్న పిల్లలే అంటాడు. అవునా? మరి ఇందాక మోహన్ పోలికలతో ఉన్న పిల్లలని నోరు, పళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ మోహన్‌వే వచ్చాయని వాగావు కదా! అని అడుగుతారు అతను. ఏంటి బాబు నువ్వు? అలా ఎందుకన్నావు? నా మొగుడికి అసలే అనుమానం ఎక్కువ అని భార్య కూడా వాపోతుంటుంది. క్షమించనమ్మా. నేనేదో వాగితే మీ ఆయన గారు అదే నిజమనుకుంటున్నారు అంటాడు కళ్యాణ్. అసలు నిజమేంటో చెప్పు మరి. ఆ పిల్లని చూసి మోహన్ పోలికలు ఉన్నాయని ఎందుకన్నావు? అని అడుగుతాడు అతను కళ్యాణ్ మీదకి ఇంకా విరుచుకుపడుతూ. అతన్ని చూసి కళ్యాణ్ గుటకలు మింగుతూ, మీరు కాస్త ఆవేశం తగ్గించుకొని కూల్ అవ్వండి అంటాడు. సరే, ఆవేశం తగ్గించుకున్నాను. నువ్వు ఆ పిల్లల గురించి అలా ఎందుకన్నావో చెప్పు. అసలు ఈ మోహన్ ఎవడు? నా పెళ్ళానికి, ఆ మోహన్‌కి సంబంధం ఏంటి? నా పెళ్ళానికి పుట్టిన పిల్లలకి నా పోలికలు రాకుండా, ఆ మోహన్ పోలికలు రావడం ఏంటి? అని ఆవేశంతో కక్కుతుంటాడు. కళ్యాణ్ ఆయన ఆవేశాన్ని చూసి భయపడుతూనే, ఆ క్షణాన ఏం చెప్పాలో తెలియక బెదిరిపోతూ అటూ ఇటూ చూస్తుండగా, ఆ పిల్లల దగ్గరే ఇంకొక ఇద్దరు పిల్లలు కనపడతారు. నేనన్నది మీ పిల్లల్ని కాదండి. అదిగో అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని అంటూ వేరే పిల్లని చూపిస్తాడు. ఆ పిల్లని చూసి ఈ అనుమాన మొగుడు కాస్త ఆవేశం తగ్గించుకొని, "నువ్వు చెప్తున్నది నిజమేనా? ఆ మోహన్ పోలికలొచ్చింది నా పెళ్ళానికి పుట్టిన పిల్లలు కాదా?" అని అడుగుతాడు. నిజమేనండి. నేనన్నది ఆ పిల్లల గురించి కానీ, మీ పిల్లల గురించి కాదు. అనవసరంగా మీ భార్యని అనుమానించకండి. ప్లీజ్. మీ పిల్లలకి అచ్చం మీ పోలికలే ఉన్నాయి. సరేనా? అని అమ్మ మీ భర్తని, పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు. భలేవాడివయ్యా బాబు! నీ మాటలు విని నా మొగుడు నాకు విడాకులు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. అనవసరంగా నీ వల్ల నా సంసారం కూలిపోయేది అని తిడుతుంది ఆవిడ. నీ మాటలు విని అనవసరంగా నా పెళ్ళాం పిల్లల్ని దూరం చేసుకోబోయాను. ఇక పదవే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదాం అంటూ భార్యను తీసుకొని బైక్ దగ్గరికి వెళ్తుంటాడు అతను. నాన్న ఐస్ క్రీమ్ అని అడుగుతారు పిల్లలు. ఐస్ క్రీమ్ లేదు ఏం లేదు. ఇక్కడ జరిగిన తతంగం చాలు. ముందు ఇంటికి పదండి అంటూ తల్లి పిల్లల్ని బైక్ ఎక్కిస్తుంది. కొద్ది క్షణాల్లో వాళ్ళు వెళ్ళిపోగానే హమ్మయ్య! పెద్ద గండం తప్పినట్టుగా ఉంది అనుకుంటూ ఊపిరి పీల్చుకొని, వామ్మో! ఇంతలా అనుమానించే మొగుడిని నేనెక్కడా చూడలేదు అని అనుకుంటుండగానే చిన్ను, బన్నులతో మైథిలి బయటకొస్తుంటుంది. తను రావడం చూసి కళ్యాణ్ వెంటనే కారులో కూర్చొని మైథిలితో ఉన్న పిల్లని చూస్తూ, ఓహో! ఈవిడ గారి పిల్లలు వీళ్ళా? అని అనుకుంటాడు. మైథిలి పిల్లలతో కలిసి స్కూటీ దగ్గరికి రాగానే తనకి ఫోన్ కాల్ వస్తుంటుంది. మైథిలి ఫోన్ మాట్లాడుతుంటే పిల్లలిద్దరూ అక్కడే ఆడుతుంటారు. కళ్యాణ్ వాళ్ళని చూస్తూ, ఆ పిల్లల దగ్గర పొరపాటు పడ్డాను కానీ ఈ పిల్లలకి మాత్రం నిజంగానే మోహన్ పోలికలు వచ్చాయి అని అనుకుంటాడు.
ఆ పిల్లల్ని తొంగి తొంగి చూస్తూ, అంటే ఈ పిల్లల్లో మోహన్ పోలికలతో పాటు మైథిలి పోలికలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఆ పాపకి కుడి కన్ను మైథిలిదొస్తే, ఎడమ కన్ను మోహన్‌దొచ్చింది. ఆ బాబుకేమో ముక్కు మోహన్‌దొస్తే, చెవులేమో మైథిలి వచ్చాయి. అంటే సగం చెవులు మళ్ళీ మైథిలిలాగే కనిపిస్తున్నాయనుకో అని తొంగి చూస్తూ, అవును, నేననుకున్న పోలికలు కరెక్టే. ఆ పిల్లల్లో మోహన్ పోలికలు సగం ఉంటే, మైథిలి పోలికలు సగం ఉన్నాయి అని అనుకుని, అయినా ఆవిడ గారి ఇద్దరి పిల్లలకు కూడా నా కొడుకంత హ్యాండ్సమ్‌గా ఎవ్వరూ లేరులే. నేరేడుకాయలాగా ఉండే ఆవిడ గారి పిల్లలెక్కడ, చెర్రీ ఫ్రూట్‌లాగా ఉండే నా కొడుకెక్కడ. అసలు ఆ పిల్లలకి, నా కొడుక్కి పొంతనే లేదు. పైగా ఆ ఇద్దరి పిల్లలు పెద్ద రంగు కూడా కాదు. నా కొడుకేమో ఎర్రగా, బుర్రగా, ముద్దుగా ఉంటాడు. నా కొడుకు రంగు, రూపురేఖలు తన ఇద్దరి పిల్లలో ఎవ్వరికీ రాలేదు. ఎంతైనా ఆవిడ గారి పిల్లలతో పోలిస్తే నా కొడుకే సూపర్‌గా ఉంటాడు అని అనుకొని సంతృప్తి పడుతుంటాడు. అలా ఆ పిల్లలతో చెర్రీని హై లెవెల్‌లో పోల్చుకుంటూ ఉండగానే మైథిలి ఆ పిల్లలిద్దరికీ ముద్దు పెడుతుంటుంది. అబ్బో! నా ఎనిమి తన పిల్లల్ని తెగ ముద్దు చేస్తుంది. తన పిల్లలు నా కొడుకంత అందంగా ఉంటే అసలు ఆగకపోయేదేమో అనుకుంటూ జెలస్ ఫీల్ అవుతుంటాడు. మైథిలి ఆ ఇద్దరి పిల్లల్ని బైకెక్కించుకొని వెళ్ళిపోతుంటుంది. తను కనుమరుగే వరకు చూసి బాధపడుతూ, ఏమైనా మైథిలిని భార్యగా పొందినందుకు ఆ మోహన్, మైథిలి ప్రేమను పొందుతున్నందుకు ఈ పిల్లలు చాలా అదృష్టవంతుడు అని అనుకొని బాధగా కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మైథిలి స్కూటీ మీద సూపర్ మార్కెట్‌కి వస్తూ, నాకెందుకో మొన్న కాఫీ షాప్ దగ్గర ఆ రౌడీల పనిష్మెంట్ చూసిన దగ్గర నుంచి కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడనిపిస్తుంది. ఒకవేళ కళ్యాణ్ వచ్చి ఉంటే నేను వెంటనే నా కొడుకుని చూడాలి అంటూ ఆలోచిస్తూనే సూపర్ మార్కెట్ దగ్గరికి చేరి స్కూటీ ఆపి లోపలికి వెళ్తుంది. తను వెళ్ళిన కొద్దిసేపటికి అదే సూపర్ మార్కెట్లోకి కళ్యాణ్ చెర్రీని ఎత్తుకొని ఎంటర్ అవుతాడు. నీకేం చాక్లెట్స్ కావాలో అవి తీసుకొనానా అంటూ చెర్రీని దింపుతాడు. ఓకే డాడ్, అలాగే నా రౌడీ బేబీకి కూడా చాక్లెట్స్ తీసుకుంటాను అంటాడు చెర్రీ ముద్దుగా చూస్తూ. అలాగే, కానీ ఇద్దరు చాక్లెట్స్ లిమిట్స్లో తినాలి, లేదంటే జలుబు చేస్తుంది. రౌడీ బేబీ కూడా అదే చెప్పు అంటాడు. అలాగే డాడ్, చెప్తాను అంటాడు. సరే, వెళ్ళి చూసుకో, నేను నాకు కావలసిన థింగ్స్ చూసుకుంటాను అంటాడు కళ్యాణ్. ఓకే డాడ్ అని చెప్పి చెర్రీ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ కూడా వెళ్ళి తనకు కావాల్సిన వస్తువులు చూస్తుంటాడు. కళ్యాణ్ చూస్తున్న రో పక్కనే మైథిలి కూడా తన ఇంటికి కావాల్సిన వస్తువులను తీసుకుంటూ ఉంటుంది. వరుసగా 3 రోల్స్‌లో ముగ్గురు వాళ్ళకు కావాల్సిన వస్తువులను చూస్తుంటారు. మైథిలికి కావాల్సిన వస్తువులు పై అరలో ఉండటం వల్ల అవి తనకు అందటానికి ఇబ్బంది అవుతుంటుంది. పక్కనే ఒక స్టాండ్ ఉంటే దాన్ని జరుపుకొని ఆ స్టాండ్ ఎక్కి పైన ఉన్న వస్తువులను తీయటానికి ప్రయత్నిస్తుంటుంది. అది కూడా అందకపోతే హీల్స్ వేసుకున్న తన కాళ్ళని ఎత్తి మరీ వాటిని అందుకోవటానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలో వాటిని అందుకోబోతుండగా తన కాలు స్లిప్ అయి వెనక్కి పడబోతుంటుంది. సడన్గా మైథిలి కింద పడబోవటం చూసిన కళ్యాణ్ కంగారులో వచ్చేసి వెనక్కి పడబోతున్న తన్ని టక్కున 2 చేతుల్లో పట్టుకుంటాడు. ఆల్మోస్ట్ పడిపోయిందనుకున్న మైథిలి ఏదో అనుమానంతో నిదానంగా కళ్ళు తెరిచి చూసేసరికి తన కళ్ళకి స్వీట్ వెంటలోడు స్వీట్ స్వీట్‌గా కనిపిస్తుంటాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.